హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సాయి ఫ్యామిలీ. ఈ అయితే మంచి వీడియో అయితే వచ్చేసా. ఏంటి ఆ వీడియో అనుకోవచ్చు. నా వైఫ్ మీద అయితే ప్రాంక్ కాల్ చేసా. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. కాదో ఏది మీ చెల్లి మెసేజ్ పెట్టందా? ఏమైనా అడిగా పిలిచా? ఎవరున్నారు? ఎవరో చెప్తా కదా. అఖిల ఏమని పెట్టిందో పిలిచా. ఇమ్మినా నువ్వు చెప్పరాదా? నేను చెప్పలేనులే, నువ్వు పిలుచు చెప్తా. నువ్వు చెప్పు. పిలిచి చెప్తా. చెప్పు బాయ్, మీ ఇంట్లో అన్ని బొట్లు వస్తాను. వచ్చాదిలే, పిలుచు. ఆడికే పోయి చెప్తా. ఏమే పో పోయి పోయి అడుగు ఏముంటది ఒకసారి. ఏం ప్రాంక్ లేవనా? ప్రాంక్ రావనా నీకు? ప్రాంక్ లా ఉండేది అయితే నేను నీకింది చెప్తాను. ఇప్పుడు నీతో నేను ఆడుకుంటే మళ్ళీ నేను ఉండేదానికేనా, లేకపోతే ఎట్ట? ఏం ఉండలేక అయితే పో నువ్వు పోయి అడుగు. ఏమని బా ఏంది చూస్తాగే ఏంది అడిగితే ఇక తెలిసేది. చూస్తా కదా, నీకేమే ఏం చూస్తావు? ఎవరి ఫోను? ఇప్పుడు అమ్మే ఫస్ట్ ఆమె దగ్గరికి పోయి మాట్లాడు, తెలుస్తుంది ఏమనింది ఏంది అని. నడకంటా ఫ్రాంక్ వీడియో చెప్పు. ఏంది మే ప్రతిసారి ప్రాంక్ అంట? నాకు తెలియక నిన్ను నేను అడిగిన పద్ధతి మాట్లాడా. ఎవరు ఎవరు చెప్తే కదా. చెప్తున్నా, నువ్వు అలిగితే నాకేమ్యా? ఏం ప్రతిసారి బెదిరించినావా? అలుగుతానా? ప్రాంక్ వీడియో కదా. నాకు తెలుసులే. అడుగు చెప్తా. నువ్వు అడుగు అని చెప్తున్నా కదా, నువ్వు అడుగు. పెళ్లి చేసుకుంటావు అని అడిగినావు ఇద్దరం. అడుగు అయితే. అలాగే చెప్పి నాకు అవసరం లేదు, నిన్ను వదిలేసి పెళ్లి చేసుకుంటానని చెప్పిన. నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే భవాని. నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే భవాని. అడుగు అయితే. అడుగు. అడిగితే తెలిసేది. అడగంది ఊటిని అంటే సరిపోతుందా? మరి అదే కదా నేను ఉంటుంది. అడుగు పో. అఖిల దగ్గరికి పో. ఇంకేంది అడిగేది? పెట్టినా ఉంటే ఇంకేముంది అడిగేది? నాకెందుకు? నాకు సంబంధం లేదు. సరే అయితే ఫోన్ ఇప్పుడు మాట్లాడాలా అయితే? అఖిలాకి నువ్వు ఆ సౌండ్ పక్కన నువ్వు అడ్రస్ చెప్పు, నీతో ఒకసారి నాకు అడ్రస్ పెట్టు. ఏం ప్రతిదీ ప్రాంక్ అంటే ఎట్టయితుంది మ్యా? నేను ఇంకా తీలేమి, అందరూ ఉన్నారు ఇంట్లో.
తీయకు. మరి అందుకనే కదా నేను అంటుంది, అందుకే నేను మాట్లాడతా మా అమ్మమ్మ నాయనతో కూడా ప్రాంక్ అంటుంది మీ అక్క. నువ్వు ప్రాంక్ అని చెప్పినాను వా. నేను ఇప్పుడు చెప్పినాను మరేంది ప్రాంక్ అంటే? ఏమంటుందంటే ప్రాంక్ అని నేను ఇప్పుడు చెప్పినాను. మరేంది ప్రాంక్ అంటే? ఏమంటుందంటే ప్రాంక్ అని తెలిసిందంటే ముగ్గురిని ఎలా దాచా ఇంట్లో నుంచి అని చెప్తుంది. అయితే ప్రాంక్ యాడ్ తెచ్చున్నాం మనము. దొరక పాడా నాకు. నేను చెప్తే నాకు తెలుసు మీ గురించి అని చెప్తుంది. చెప్పు లవ్ చేసుకుంటావు ఇప్పుడు జయకాకు లవ్ చేసుకుంటున్నావు అని చెప్పని చెప్పు. లవ్ చేసుకుంటున్నావు అని చెప్పని చెప్పు. సాయి నాకు రోజు మెసేజ్ చేస్తున్నాడు అంటే ప్రాంక్ అని తెలియాలి అప్పుడు కదా అంటుంది. అవును ప్రాంక్. ఎందుకు ప్రాంక్ చేస్తావు అని చెప్పని నువ్వు చెప్పు. అది పిలిచి మీ అక్కని పిలిచి అడుగా. ఎందుకు చేస్తాం మేము పెళ్లి చేసుకుంటున్నాం అది ఇదిగా నేను మాట్లాడి చెప్తే కదా. చేసుకోండి అని చెప్తుంది. చేసుకోండి అన్ని చేయండి. ప్రాంక్ అని తెలిసి చంపేస్తాడంట. అయితే ఈ ప్రాంక్ ఎందుకు తెచ్చాం మనము? ఏమో వీడియో పెట్టాలా అప్పుడు అది అంటుంది. అంటే వీడియో పెట్టాలంటే అది మనం తీర్చే కదా పెట్టను. ఏమో అని చెప్తుంది. చెప్పు నువ్వు వదిలేమే నేను చేసుకుంటాను మాట్లాడి అడుగు. పెళ్లి చేసుకుంటాడంట. చేసుకోండి అంటుంది. విడాకులకి ఎప్పుడు చేస్తావు అడుగు. నువ్వు అడిగితే కదా తెలిసేది. నువ్వు అడిగి గట్టిగా మాట్లాడు. నువ్వా ఇదంట ఈగన ఉంటే అటు చేసుకోవాలి. నువ్వు అడిగితే కదా. సర్ప్రైజ్ వేరు ప్రాంక్ వేరు. ప్రాంక్ కాదు మేము నిజంగా. అది వేరే ఇది వేరే. నువ్వు చెప్పా అమ్మి వినలా. అది చెప్పు. నువ్వు మాట్లాడితే కదా. మేము ఎప్పుడు ఇచ్చావు విడాకులు అని చెప్పు. మాట్లాడితే కదా. ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి ఎందుకు రేపు వస్తాడంత సాయి ఇంటికి. తెచ్చుకుంటున్నా టికెట్. రేపు రా సాయి. వచ్చా ఇంటికి వచ్చా. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే ఎందుకు రా చెప్పు అడుగు. రేపంటరా ఇంటికి ఇస్తావా? ఇదంట నువ్వు ఇంటికి వచ్చిన కాళ్ళు పట్టుకునే ఇదంట. అయితే నేను పెళ్లి అడిగి చేసుకోవాలన్నట్టు అడుగువా. ఏం కాదులే పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేద్దామా? మళ్ళా పక్కన పెట్టేస్తే బాగుండదు. అందుకదా మాట్లాడు. చెప్పు బా. ఏంది చెప్పు బా. మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాము. ఎట్టమడే ఏం చేద్దామనే? చేసుకోండి. చేసుకో. నువ్వా? నేను కూడా ఉంటా. ఏడుంటావా? మీ ఇద్దరం ఇంట్లో ఉంటే ఎట్టుంటావు? మీ ఇద్దరం మాట్లాడుకుంటా ఉంటే మీ ఇద్దరం ఒకటే గింట తింటా ఉంటే ఎట్టా? మాట్లాడుకో. నిన్ను వద్దన్నాడు. అదే ఒకటే గిన్నెలో తింటా ఉంటే మళ్ళా అంతా చూసి బాగుండదు కదా. బాగుంటదిలే. నాకేం బాధ నీకేమే? ఎందుకని కదా నేను అనేది. నాకేం బాధ నీకేం చెప్పా. వద్దు బా నాకు. నేను మాట్లాడను కానీ మాట్లాడాలి. నేను ఇప్పుడు కానీ మాట్లాడవా? మాట్లాడను కానీ. అయితే అందుకే నేను మాట్లాడవు కదా. మాట్లాడకనా అంటే మళ్ళీ దేనికి? ఏ పక్కన ఉంటావు? పక్కన ఉంటావు. వద్దు నా పక్కన కూడా వద్దు. మేము దీంట్లో నుంచి రోజు మెసేజ్ చేసుకో. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి ఉంటుంది. నువ్వు బీపీ పెట్టుకోపో. మేము మాట్లాడుకోవాలా. మాట్లాడుకో. వచ్చి భీము పెడతా. మాట్లాడుకో. పెడతాలే. వచ్చి భీము పెడతా. టార్చరా మీ పెళ్లి చేసుకున్నానికి? టార్చరా కాదు. పెళ్లి చేసుకుని టార్చరా చెప్పా. ఎందుకు నాకు అంత టార్చరు? ఎందుకు ఇంకో పెళ్లి చేసుకుంటే సరిపోతాలా? నేను నీకు కావాలా? ఎంత ప్రేమ ఉన్నా నా మీద? ఎంత చెప్తారా? చెప్తే కదా ఎంత నా మీద చెప్తారా? చెప్పు. అయితే చెప్తే కదా నాకు తెలిసేది. చెప్పలేనంతనాదా నాకు తెలిసేది? చెప్పలేనంతనాదా? మరెందుకు నన్ను అట్లా ఏడిపించావా?
ఏడిపించేది కూడా ప్రేమ ఉండబట్టే. ఎట్ట మరి అయితే ఈమెను పెళ్లి చేసుకోవాలనుకున్నా, మరి ఎట్ట ఏం చేద్దాము? చేసుకో అంటే నా మీద ప్రేమ లేదు నీకా? ఉండదు. మరి అయితే చేసుకో అని చెప్పు. ఏం చాలు? పాపం నెప్పి కాకో. ఏం చాలు? చాలు ఏం చాలు? ఆ? మిమ్మల్ని ఫోన్ ఎత్తుకున్నాము. అయితే ఫోన్ ఎత్తద్దు, నేనేం ఎత్తమని నేను చెప్పినా నీకు నేనా? ఫోన్ నేనేం లైన్ చెల్లిపోదు. అత్తి పడకన్నా ఫోన్ నేను ఇంకేం ఫోన్ తీపిచ్చింది నీకు? తీపిచ్చితే పాపం వస్తుంది రమ్య. నీకంటే డబ్బులు వస్తుంది. నీకంటే డబ్బులు వస్తుంది. వచ్చి ఏం చేయాలా? ఏం చేయాలా? నువ్వు చేసుకుంటున్నావు అదే, నువ్వు చేసుకుంటున్నావు అదే, నేను చేయలే కదా. సర్లే. ఏం సరే లే, ఇప్పుడే నేను మాట్లాడాలి, ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి, ఇప్పుడే వదిలేసుకోవాలి అంతే. సరేలే చాలే. అయ్యి ఇప్పుడే నువ్వు మాట్లాడుతానే పో. పిలుచు, ఏం వీడికే పిలుచు. సరేలే, ఏం ఏడుచునా? లేదు, ఇదంతా ప్రాంకే, ఇదంతా ప్రాంకే. ఫస్ట్ నుంచి ప్రాంక్ అంటాను. ఎవరు చెప్పారు నీకు? నాకు ఊరు చెప్పాలా, నేనే. నువ్వు ఎట్ట అనుకుంటావు? నేను అనుకుంటా. నువ్వు అనుకునేది కాదు. నేను అనుకునేది. నేను ఫస్ట్ లోనే చెప్పలా, నా మీద ప్రాంక్ వచ్చినా కాదు. నాకు తెలుసు ఇది ప్రాంక్ అని. ఇది ప్రాంకు కాదు, ఏం కాదు. సరేలే పెట్టేయి, అవసరం లేకనే. ఏం బెదిరించినావా? ప్రాంక్ అనుకున్నా, ఇదే తమాష పడుతున్నావా? ప్రాంక్ అనే. నిజంగా ప్రాంక్ కాదు. సరేలే. సరే, నేను మళ్ళీ ఎత్తాను ఫోను. సరేలే, నువ్వు ఎత్తకపోతే ఎందుకు క్లియర్ చేయి ఫస్ట్. నువ్వు సరేలే, ఫస్ట్ క్లియర్ చేయి. సర్లే, క్లియర్ చేయి. ఫస్ట్ నువ్వు క్లియర్ చేయి, మీకు ఫోన్ ఇచ్చి ఫస్ట్ క్లియర్ చేయి ఏదన్నా కానీ. అది ఇప్పుడు చేయొద్దు అని చెప్పినా నేను. ఫోన్ చూసిందంట నీది. నేను చెప్పలా? నువ్వు ఎందుకు డిలీట్ చేయాలి? ఆయన పెట్టింది చూసింది. ఇన్స్టా అసలు చూడలే. ఇన్స్టా నీ చాట్ మొత్తం డిలీట్ చేసిన నేను. ఇన్స్టా కాదు ఇది. నువ్వు ఆయన బోకులు కడుగుతుంది. ఒకసారి కొన్ని రోజులు పోయిన తర్వాత ముందు చెప్తా. చెప్పి హలో, చెప్పు. బయటికి రా. బయట ఉండాలి. చెప్పు. ఏం ఫీల్ అయినావా? లేదు. చెప్పు, ఫీల్ అయినావా? లేదు. సరేలే, ఐ లవ్ యూ. సరే అంటే చెప్పా. సరేలే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. లేదని మళ్ళీ ఎందుకు కోపంగా మాట్లాడుతున్నావా? చెప్పా. చెప్పుబా. ఏం లేదు. చెప్తే కదా, నువ్వు చెప్తే. ఐ లవ్ యూ. మిస్ యూ. నిన్ను వదిలి నేను ఆడిపోతాం బా. మరెందుకు అట్లా మాట్లాడినావు? సరేలే, చేసుకొని. అయితే అడిగి ఎవరన్నది ఇస్తారు ప్రాంకా? అడిగే కదా బా పెట్టాల్సిందా?
తీసినా కానీ అడిగి పెట్టాలా? సబ్స్క్రైబ్ టు సాయి ఛానల్. అంతేనా? ఇంకేమన్నా చెప్పా? నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను, వీడియో బాగుంటే నేను లైక్, చెప్పను. వీడియో బాగుంటే లైక్, కామెంట్, షేర్ చేయండి అని చెప్పు. సరే, నువ్వు చెప్పిందే చెప్పా? నేను చెప్పింది అంటే నువ్వు చెప్పిందేనా? చెప్పు, నువ్వు చెప్తే కదా నీ నోటితో చెప్పా. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అందులో అర్థం కాల, మళ్ళా చెప్పు. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బా సరేలా, లవ్ యూ. లైక్